హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. సో నెక్స్ట్ చాప్టర్ మనకు వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ లెసన్ చూసే కంటే ముందు మనం అసలు ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది మన జనరల్ లైఫ్లో అదేంటో చూద్దాం. సో మనందరికీ తెలిసిన ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, ఏవైనా కొన్ని వస్తువుల్ని లేదంటే ఏదైనా మెటీరియల్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకుని వెళ్ళడాన్ని ట్రాన్స్పోర్టింగ్ అంటాం. మనకు మామూలుగా మన డైలీ లైఫ్లో అనేక వెహికల్స్ మనకు కనపడుతుంటాయి. సో దే ఆర్ ఎస్పెషల్లీ మెంట్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ కదా, రైట్. సో మన డైలీ లైఫ్లో ఎలాంటి ఐటమ్స్ అనేవి మనకి ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్లోనికి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయని చూసినట్లయితే, సో మనందరికి తెలిసిందే, మనం రెగ్యులర్గా తినేటువంటి రైస్ కావచ్చు, సో ఎక్కడో పండుతాయి. సో అవి త్రూ వెహికల్స్ నుండి మనకు కావాల్సిన ప్లేస్కి వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా వెజిటేబుల్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా రకరకాల ప్రోడక్ట్స్ అనేవి మనకు తినవలసిన సంబంధించి ఫుడ్ మెటీరియల్ అనేది మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి. ఇంకా ఏం ట్రాన్స్పోర్ట్ అవుతాయని చూసినట్లయితే, మన రెగ్యులర్ లైఫ్లో ఎవ్రీ ఇంట్లో కూడా మనకి ఏంటంటే వేస్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇస్ నాట్ ఇట్. సో కిచెన్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు. సో ఈ యొక్క వేస్ట్ మెటీరియల్ అనేది ఏం చేస్తాం, తీసుకెళ్ళి ఒక డంప్ యార్డ్లో వేసేస్తూ ఉంటాం. సో దానికి కూడా కొన్ని వెహికల్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో పడేస్తాం. సో ఇలా వేస్ట్ మెటీరియల్ బయటకు వెళ్ళిపోతానే మనకు కావాల్సిన మెటీరియల్ లోపలికి వస్తూ ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే, ఇన్ ద సేమ్ ఫ్యాషన్, సో మన బాడీలో కూడా దర్ ఇస్ అ పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఈస్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సర్క్యులేటరీ సిస్టమ్. సో చూడండి, ఇప్పుడు మనకి రెగ్యులర్ లైఫ్లో ఈ వేస్ట్ మెటీరియల్ ఏది తీసుకెళ్తుందో, ఒక వెహికల్ తీసుకెళ్ళింది అనుకుందాం, మన ఇంట్లో నుండి తీసుకెళ్ళి అక్కడ పడేస్తుంది. వెహికల్ అక్కడే ఉంటుందా, ఉండదు కదా. అగైన్ ఇట్ సర్క్యులేట్స్. సో అంటే వెహికల్ పోయిన తర్వాత మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది. అంటే ఇలాగే మన బాడీలో కూడా ఒక పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే మన బాడీలో కూడా బయట వెహికల్స్ ఏ విధంగా అయితే మెటీరియల్స్ తీసుకొని పోతూ ఉంటాయో, ఇన్ ద సేమ్ వే మన బాడీలో కూడా ఒక సర్క్యులేటరీ సిస్టమ్ ఉండి ఏవే మెటీరియల్ ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడెక్కడికి పంపిస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద సర్క్యులేటరీ సిస్టమ్, విచ్ మీన్స్ ఇన్ దిస్ లెసన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో మరి మన ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఏమేమి చూస్తామని చూసినట్లయితే, నేను చెప్పాను ఆల్రెడీ, 10th క్లాస్లో ఉండేటువంటి లెసన్లో ఏ టాపిక్ తీసుకున్నా ప్లాంట్స్లో ఏ విధంగా ఉంటుంది, యానిమల్స్లో ఏ విధంగా ఉంటుందో చూస్తాం. నెక్స్ట్ అదేవిధంగా లోయర్ ఫైలా ఆర్గానిజమ్స్లో ఏ విధంగా ఉంటుంది. అంటే ఫైలా అని మనకు ఉంటాయి కదా, ప్రోటోజోవా, పొరిఫెరా, సీలియంట్రేటా, ప్లాటిహెల్, నిమాటెల్, వీటిల్లో ఏ విధంగా మనకి ఎవల్యూషనరీ మేనర్. సో ఈ ఎవల్యూషనరీ మేనర్లో ఏ విధంగా ఒక పర్టికులర్ సిస్టమ్ అనేది డెవలప్ అయిందని చూస్తున్నాం. సో ఈ 3 మాత్రం కంపల్సరీగా చూస్తూ ఉంటాం అనమాట. రైట్, లెట్ us see ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ఎల్స్ సర్క్యులేటరీ సిస్టమ్. మరి సర్క్యులేటరీ సిస్టంలో ఏమేమి నేర్చుకుంటున్నామని చూసినట్లయితే, ఎస్పెషల్లీ సర్క్యులేటరీ సిస్టంలో మనకు వచ్చేసి చూడండి, ఇక్కడ సర్క్యులేటరీ సిస్టంలో ఏమేమి ఉంటాయి చూద్దాం. సర్క్యులేటరీ సిస్టమ్, ఈ సర్క్యులేటరీ సిస్టంలో మనకు ఎస్పెషల్లీ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్లో సర్క్యులేటరీ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో సర్క్యులేటరీ సిస్టంలో మనకి మేజర్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, సో ఏమేమి ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయని చూసినట్లయితే, మేజర్ ఆర్గాన్ వచ్చేసి హార్ట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్లడ్ వెజల్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్. నెక్స్ట్ అదేవిధంగా బ్లడ్ ఏంటో చూద్దాము. సో ఇదే కాకుండా ఇంకా మనకి లింఫాటిక్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, లింఫాటిక్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, సో బీపీ అంటాం కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అ బ్లడ్ ప్రెషర్. సో ఇదే కాకుండా ఇంకా మనకి బ్లడ్ క్లాటింగ్ ఏ విధంగా అవుతుంది. బ్లడ్ క్లాటింగ్ అనేది మనకు దెబ్బలు తగిలినప్పుడు బ్లడ్ అదే విధంగా బయటికి ఫ్లో కాకుండా కొంచెంసేపు అయిన తర్వాత బ్లడ్ అనేది గడ్డగట్టిపోతుంది, దట్ ఈస్ కాల్డ్ బ్లడ్ క్లాటింగ్. సో ఈ మెకానిజం ఏ విధంగా ఉంటుంది. వీటితో పాటుగా ఇంకా కొన్ని టాపిక్స్ ఏమేంటో చూద్దాం. సో మొట్టమొదటిగా మనకి సర్క్యులేటరీ సిస్టంలో హార్ట్ గురించి చూద్దాం. హార్ట్ మనకు అందరికీ తెలిసిందే. సో ఎటువైపు ఉంటుంది, లెఫ్ట్ సైడా, కాదు, లెఫ్ట్ సైడ్లో ఉండదు. సో ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే, హార్ట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద మిడ్ రీజియన్ ఆఫ్ ది థొరాసిక్ క్యావిటీ. సో నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ రీజియన్ ఈస్ కాల్డ్ యాజ్ అ థొరాసిక్ క్యావిటీ. సో లోపల వైపు ఉండేటువంటి ఖాళీ ప్రదేశాలంతా కూడా థొరాసిక్ క్యావిటీ అంటాం. సో దిస్ థొరాసిక్ క్యావిటీ ఈస్ ప్రొటెక్టెడ్ బై అవర్ రిబ్స్. సో ఆల్రెడీ మన రెస్పిరేషన్లో చెప్పాం, లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై రిబ్స్ అని చెప్పాను. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ హార్ట్ కూడా ఏంటంటే మనకి
రిబ్స్ తోటి ప్రొటెక్ట్ అయి ఉంటుంది, ఎస్పెషల్లీ దట్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద మిడ్ రీజియన్ ఆఫ్ ది థొరాసిక్ క్యావిటీ. సో ఇక్కడ మనకి హర్ట్ అనేది ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం స్లైట్గా ఏంటంటే దాని యాంగిల్ కొంచెం కింది వైపు ఏంటంటే కొంచెం లెఫ్ట్ సైడ్గా ఉంటుంది అన్నమాట, కొంచెంగా, అంతేగాని ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద 2 lungs ఇన్ ద థొరాసిక్ క్యావిటీ అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ద రిబ్స్ అండ్ అట్ ద సేమ్ టైం వర్టెబ్రల్ కాలమ్. వర్టెబ్రల్ కాలమ్ అంటే వెన్నెముక ఉంటుంది బ్యాక్ సైడ్, సో దాని బ్యాక్ సైడ్ ఉండేటువంటి వర్టెబ్రల్ కాలమ్, అదేవిధంగా మనకు మధ్యలో ఒక ఎముక ఉంటుంది ఇక్కడ, సో దట్ ఈస్ కాల్డ్ స్టెర్నమ్. ఈ స్టెర్నమ్, రిబ్స్ అండ్ వర్టెబ్రల్ కాలమ్ తోటి మంచిగా ప్రొటెక్ట్ చేయబడిన కేసులో ఉంటుంది. ఓకే, అండ్ హర్ట్ ఏ సైజులో ఉంటుందంటే మనందరికి తెలిసిందే. సో క్లించ్డ్ ఫిస్ట్, సో ఫిస్ట్ ఇలా పట్టుకుంటే ఏ సైజ్ ఉంటుంది, జనరల్గా అప్రాక్సిమేట్లీ ఆ ఫిస్ట్ సైజులో ఉంటుంది హర్ట్ అనేది. ఓకే, అండ్ దెన్ హర్ట్ ఈజ్ ఆల్సో ప్రొటెక్ట్ బై పెరికార్డియల్ మెంబ్రెయిన్. సో హర్ట్ చుట్టూ కూడా మనకి ఏంటంటే పెరికార్డియల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. సో మెంబ్రెయిన్ అంటే ఏంటంటే త్వచం. సో 2 లేయర్డ్ మెంబ్రెయిన్ అనమాట ఇది. సో 2 layers మధ్యలో మనకి ఏంటంటే పెరికార్డియల్ లిక్విడ్ ఉంటుంది. సో పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే బయట నుంచి ఏమైనా షాక్ అంటే దెబ్బలు తగిలినప్పుడు హర్ట్ డ్యామేజ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. సో ఈ విధంగా హర్ట్ అనేది కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ జోన్లో ఉంటుంది, ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఎ వైటల్ ఆర్గాన్, ఇజంట్ ఇట్? సో దిస్ ఇస్ ద పంపింగ్ ఆర్గాన్. సో మనకేంటంటే ఈ బ్లడ్ మొత్తం కూడా మన బాడీలో తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరిగినప్పుడే మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో ట్రాన్స్పోర్ట్ ఏమేం కావాలి? ఫుడ్ కావాలి, హార్మోన్స్ కావాలి, వేస్ట్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ కావాలి. సో ఇలా రకరకాల మెటీరియల్, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ కావాలి. సో ఈ బ్లడ్ మొత్తం కూడా, ఈ మెటీరియల్ మొత్తం కూడా క్యారీ చేస్తూ మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి అందజేస్తూ ఉంటుంది. సో ఎక్కడెక్కడ నుంచి వేస్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ ఉందో దాన్ని కూడా మొత్తం తీసుకొని వచ్చి కిడ్నీస్కి అందజేస్తూ ఉంటుంది. సో ఇలా బ్లడ్ అనేది వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది సర్క్యులేషన్. సో మరి బ్లడ్ ఎలా పంప్ అవుతుందంటే దర్ షుడ్ బి ఎ పంపింగ్ ఆర్గాన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ హర్ట్. సో మనకి ఈ హర్ట్ ఏంటో చూద్దాము. సో ఈ హర్ట్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నామంటే హర్ట్ యొక్క ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, అదేవిధంగా ఇంటర్నల్ స్ట్రక్చర్. నెక్స్ట్ హార్ట్లో వాల్వ్స్ ఏమి ఉంటాయి, నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా మనకి కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి, నెక్స్ట్ మేజర్ బ్లడ్ వెజల్స్ ఏంటో చూద్దాం. హర్ట్కి వచ్చేటువంటి మేజర్ బ్లడ్ వెజల్స్ ఏంటో చూసినట్టయితే హర్ట్ యొక్క స్ట్రక్చర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ హర్ట్ యొక్క ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూద్దాం. సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హర్ట్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూసినట్లయితే హర్ట్ యొక్క ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, we can say that by seeing the heart externally we can say that the heart is divided into 4 chambers. By seeing the grooves we can say, right? సో మనకి హర్ట్ని బయట నుండి చూడగానే దానిపైన లైన్స్ అనేవి క్లియర్గా కనపడుతుంటాయి. సో ఆ లైన్స్ని పట్టి మనం ఏంటంటే మన హర్ట్ అనేది 4 ఛాంబర్స్గా డివైడ్ అయిందని చెప్తాం. సో మరి 4 ఛాంబర్స్ ఏమేమి అని చూసినట్లయితే పైన వచ్చేసి 2 అప్పర్ ఛాంబర్స్ ఉంటాయి. ఇలా హర్ట్ ఉన్నట్లయితే పైన 2 అప్పర్ ఛాంబర్స్ ఉంటాయి. సో లోయర్ ఛాంబర్స్ కూడా 2 ఉంటాయి. సో దీన్ని బట్టి ఏంటంటే మన హర్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయని తెలుస్తుంది. జనరల్గా హర్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయంటే 4 ఛాంబర్స్ అనేవి ఉంటాయి. సో అప్పర్ 2 ఛాంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఏట్రియా లేదంటే ఆరికల్స్ అంటాం. సో ఇక్కడ చూద్దాము, దీస్ ఆర్ ద అప్పర్ 2 ఛాంబర్స్. So these are heart and these are the upper 2 chambers. These are called as the atria. సింగులర్ అయితే ఏట్రియం అంటాము. సో ఇక్కడ చూడండి, నేను నా హర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అటువైపు ఉండే ఛాంబర్, ఇక్కడ హర్ట్ ఉంటే ఇటువైపు ఉండే ఛాంబర్ ఏమవుతుందంటే లెఫ్ట్ ఛాంబర్స్ అవుతాయి, ఇటువైపు ఉండే ఏమైతే అంటే రైట్ ఛాంబర్స్ అవుతుంటాయి. సో బట్ ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి రైట్ హ్యాండ్ పెడతాం, కానీ దిస్ ఇస్ ద లెఫ్ట్ ఆరికల్. లెఫ్ట్ ఆరికల్ లేదంటే లెఫ్ట్ ఏట్రియా అని కూడా అంటాం. ఆరికల్ అంటాం లేదంటే ఏట్రియం, మన ఇష్టం ఏమైనా కాల్ చేయొచ్చు దాన్ని. సో లెఫ్ట్ ఆరికల్ ఆర్ అంటే లెఫ్ట్ ఏట్రియం చెప్తాం. ఇది వచ్చేసి మనకి ఏంటంటే రైట్ ఆరికల్, దిస్ ద రైట్ ఆరికల్ అంటాము. సో నెక్స్ట్ 2 లోయర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద వెంట్రికల్స్. So these are the 2 lower chambers, these are the 2 upper chambers, they are called as the auricles or atria, and the 2 lower chambers are called as the ventricles.
సో వెంట్రికల్స్ ఇక్కడ ఇటువైపు వచ్చేసి మనకి ఏమవుతుందంటే లెఫ్ట్ అవుతుంది. సో ఇటువైపు వెంట్రికల్ వచ్చేసి రైట్ వెంట్రికల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆరికల్స్తో కంపేర్ చేసినప్పుడు ది వాల్స్ ఆఫ్ ది వెంట్రికల్స్ ఆర్ వెరీ థిక్. సో మనకి ఇక్కడ వాల్స్ చూసినట్లయితే వాల్స్ ఆఫ్ ది వెంట్రికల్స్ ఆర్ వెరీ థిక్. So whereas the walls of the auricles are very thin. So comparing with the ventricle. ఇక్కడ దిస్ ద ఎక్స్టర్నల్ చూడగానే హర్ట్కి ఇలా కనపడుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆరికల్స్ చూడండి, ఆరికల్స్ ఆర్ డివైడెడ్ విత్ ద ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ అంటాం. సో ఇక్కడ రెండు ఆరికల్స్ మధ్యలో మనకి ఒక సెప్టమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్. అంటే సెప్టమ్ అంటే ఏదైతే డివైడ్ చేస్తూ ఉంటుందో దాన్ని సెప్టంగా చెప్పుకుంటాం. ఇంటర్ అంటే మధ్య, సో ఆరిక్యులర్ అంటున్నాం. అంటే రెండు ఆరికల్స్ మధ్యలో ఉండేటువంటి డివైడర్ కాబట్టి సెప్టమ్ అంటున్నాం, ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 chambers clearly we can see from the outside of the heart. And if you see the internal structure of the heart, internal structure చూసినట్లయితే ఏంటంటే మనకి చూడండి ఇక్కడ this is the right auricle. సో రైట్ ఆరికల్ ఏంటంటే ఇట్ ఓపెన్స్ ఇంటు ద రైట్ వెంట్రికల్. సో రైట్ ఆరికల్ అనేది రైట్ వెంట్రికల్లోనికి ఓపెన్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద రైట్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ అపార్చర్ అంటాం. అపార్చర్ అంటే ఏం లేదు, చిన్న రంధ్రాన్ని అపార్చర్గా చెప్పుకుంటాం. సో దిస్ ఇస్ ద రైట్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ అపార్చర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే వాల్వ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది. ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది ఉంటుంది, రైట్. సో వాల్వ్ అంటే మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. సో వాల్వ్ ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ఏదైనా ఒక ఫ్లో ఉన్నట్లయితే సింగిల్ డైరెక్షన్లోనే ఎలో చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సైకిల్ ట్యూబ్కి మనకు చిన్న వాల్వ్ ఉంటుంది, దానికి గాలి కొట్టామనుకోండి ఏమవుతుంది, గాలి అనేది పంప్లో నుంచి ట్యూబ్లోనికే వెళ్తూ ఉంటుంది. సో ఆఫ్టర్ దాని ఏంటి, పంప్ యొక్క ట్యూబ్ని తీసేసినప్పుడు ఏంటి, మళ్ళీ సైకిల్ ట్యూబ్ నుంచి గాలి అనేది బయటికి రాదు. ఎందుకంటే అక్కడ ఒక వాల్వ్ ఉంటుంది, చిన్న వాల్వ్ ఏం చేస్తుందంటే సో బయట నుంచి కేవలం లోపలికే ఎలో చేస్తుంది గాలిని, బట్ it doesn't allow the air which is present inside the tube into the out. సో బయటికి ఎలో చేయదు. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది వాల్వ్. సో ఇక్కడ కూడా ఉండేటువంటి వాల్వ్ ఏదైతే ఉందో, సో ఇన్ బిట్వీన్ ద రైట్ ఆరికల్ అండ్ రైట్ వెంట్రికల్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద ట్రైకస్పిడ్ వాల్వ్. ఇట్ అలోస్ ద బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ద రైట్ ఆరికల్ ఇన్ టు ద రైట్ వెంట్రికల్ ఓన్లీ, బట్ నాట్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. ఇక్కడ నుండి ఇక్కడికి ఎలో చేస్తుంది, ఇక్కడ నుండి వెనక్కి పంపేది. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇంకొక వాల్వ్ ఉంటుంది, దిస్ ద లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ అపార్చర్. లెఫ్ట్ ఆరికల్కి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్య ఉన్న రంధ్రం. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక అపార్చర్ ఉంటుంది, దాని రంధ్రం ఉంటుంది. అండ్ దిస్ ఈస్ గార్డెడ్ బై ద బైకస్పిడ్ వాల్వ్. ఇక్కడ ఉండేటువంటి వాల్వ్ ఏదైతే ఉందో దీన్ని బైకస్పిడ్ వాల్వ్ అంటాం, బైకస్పిడ్ వాల్వ్. సో ఇది కూడా సేమ్, ఇక్కడ వాల్వ్ ఏం చేస్తుందో అక్కడ కూడా అదే చేస్తుంది. అంటే ఇక్కడ నుండి లెఫ్ట్ ఆరికల్ నుండి బ్లడ్ ఫ్లోని లెఫ్ట్ వెంట్రికల్లోనికి రాణిస్తూ ఉంటుంది, బట్ నాట్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. సో దీస్ ఆర్ ద మెయిన్ 2 వాల్వ్స్ ప్రజెంట్ ఇన్ ద హర్ట్. ఇవి కాకుండా ఇంకా మనకి ఇంకా కూడా ఉంటాయి, అవేంటో కూడా చూద్దాం, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి వాల్వ్స్లో చూసినట్లయితే, రైట్, చూద్దాం ఇక్కడ ఇంకా బ్లడ్ వెజల్స్ ఏమేమి వస్తాయి హార్ట్లోనికి అనేది చూద్దాము. ఓకే, హర్ట్లోనికి బ్లడ్ వెల్స్ చూసినట్లయితే మనకి ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనకి రైట్ సైడ్ ఆఫ్ ది ఆరికిల్లో, రైట్ సైడ్ ఆఫ్ ది హర్ట్లో మనకి, దట్ మీన్స్ రైట్ ఆరికిల్ అండ్ రైట్ వెంట్రికల్లో మనకు చూసినట్లయితే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హర్ట్ ఆల్వేస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో మనందరికి తెలిసిందే, సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన, ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రోడ్ పైన ఎటువైపు వెళ్తే మంచిది అంటే లెఫ్ట్ సైడ్ అని చెప్తాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే మంచిది అంటే లెఫ్ట్ సైడ్ మంచిది. అంటే ఇక్కడ హర్ట్లో కూడా లెఫ్ట్ సైడ్ మంచి రక్తం, దట్ మీన్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫ్లో అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ హర్ట్లోనికి రైట్ సైడ్ వచ్చేసి మనకి 2 వెయిన్స్ అనేవి, పెద్ద వెయిన్స్ ఉంటాయి. సో మనకు అందరికి తెలిసిందే వెయిన్స్, ఆర్టరీస్ తెలిసిందే కదా మనకి. సో ఈ వెయిన్స్ అనేవి ఇక్కడ హర్ట్ ఉన్నట్లయితే, సో ఇక్కడ నుండి తల, హెడ్, నెక్ నుండి మనకు ఒక మెయిన్ వెయిన్ వస్తుంటుంది. సో ఇక్కడ పైన ఉంది కాబట్టి సుపీరియర్ అంటాం. సో ఇన్ఫీరియర్ అంటే కింది నుండి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ హర్ట్లో ఉండేటువంటి, ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ మనకి రైట్ ఆరికల్ ఉందనుకుందాం ఇక్కడ. సో తల నుండి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది, అదేవిధంగా బాడీ పార్ట్స్ నుండి కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది.
సో దట్ విల్ బి క్యారీడ్ బై ద బిగ్ వెయిన్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ అ వీనా క్యావా అంటాం వాటిని. వీనా క్యావా అంటే పెద్ద వాటిని వీనా క్యావా అంటాం. వెయిన్సే కానీ పెద్దగా ఉంటే వీనా క్యావా, లేదంటే క్యావల్ వెయిన్స్ అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మనకి పైన నుండి వచ్చేది సుపీరియర్ వీనా క్యావా అంటాం దీన్ని. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ superior vena cava antam. So this is called as a inferior vena cava. ఇలా టూ వెయిన్స్ ఏం చేస్తాయంటే, బిగ్ వెయిన్స్ ఏం చేస్తాయంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎక్కడికి పంప్ చేస్తాయి, రైట్ ఆరికిల్లోనికి పంప్ చేస్తుంటాయి. అండ్ దట్ మీన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చింది. రైట్ నౌ ది రైట్ ఆరికిల్ క్యారీయింగ్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇక్కడ నుండి ట్రైకాస్పిడ్ వాల్వ్ ఏం చేస్తుందంటే రైట్ వెంట్రికల్లోనికి పంప్ చేస్తుంటుంది. సో ఇది ఇక్కడ ఎప్పుడైతే హర్ట్ కాంట్రాక్ట్ అవుతుందో ఇక్కడ నుండి ఆరికిల్ నుండి రైట్ వెంట్రికల్లోనికి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో మరి ఇక్కడ లెఫ్ట్ ఆరికిల్లోనికి ఏమొస్తుందని చూసినట్లయితే పల్మనరీ వెయిన్ ఓపెన్ అవుతూ ఉంటుంది. దీంట్లోనికి పల్మనరీ వెయిన్ ఓపెన్ అవుతుంది. పల్మనరీ వెయిన్ అనేది లెఫ్ట్ ఆరికిల్లోనికి ఓపెన్ అవుతుంది. సో లెఫ్ట్ ఆరికిల్లో పల్మనరీ వెయిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొని వస్తుంది. దట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ టు ద లెఫ్ట్ వెంట్రికల్లోనికి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుండి మళ్ళీ బ్లడ్ ఎక్కడికి ఫ్లో అవుతుందని చూసినట్టయితే చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఏం బ్లడ్ ఉంటుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి, బాడీ పార్ట్స్కి వెళ్ళింది అనుకోండి, బాడీ పార్ట్స్లో ఉండేటువంటి సెల్స్ అన్నీ కూడా చచ్చిపోతాయి. కాబట్టి ఇట్ షుడ్ బి ప్యూరిఫైడ్, ఇజంట్ ఇట్? సో ఈ యొక్క డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ప్యూరిఫై కావాలంటే ఏం కావాలి, ఆక్సిజన్ మస్ట్ బి మింగిల్డ్ విత్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఇన్ టు ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా. సో కాబట్టి ఈ బ్లడ్ ఎక్కడికి పంప్ చేయబడాలి, మన బాడీలో ఆక్సిజన్ ఎక్కడికి పోతుంది, ఎక్కడ ఉంటుంది అంటే లంగ్స్లో ఉంటుంది కదా. ఈ లంగ్స్లోనికి ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళగానే ఏమవుతుందంటే లంగ్స్లో ఉండే ఆక్సిజన్ మొత్తం కూడా ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే చెడు రక్తము. ఎక్కడైతే బ్లడ్లో ఆక్సిజన్ కాంటెంట్ తక్కువగా ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్, రైట్? సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏంటంటే ఎక్కడైతే బ్లడ్లో ఆక్సిజన్ కాంటెంట్ అనేది పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్, లేదంటే మంచి రక్తంగా చెప్పుకుంటూ ఉంటాం, రైట్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కూడా లంగ్స్కి పంప్ కావాలి. పంప్ అయినట్టయితే అక్కడ ప్యూరిఫై అయిపోతుంది. ప్యూరిఫై అయిపోయి అక్కడ మనకి ఏంటో ఆక్సిజనేటెడ్ బ్లడ్గా కన్వర్ట్ అవుతుంది. సో మరి ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలి, లంగ్స్కి డైరెక్ట్గా వెళ్తుందా, జంప్ చేస్తుందా, చేయదు కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఒక ఆర్టరీ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడ నుండి, రైట్ వెంట్రికల్ నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్, సో యాక్చువల్గా ఉండేది ఇక్కడ నుండి ఇలా ఉంటుంది అనమాట, ఇక్కడ నుండి. బట్ నేను ఇక్కడ గీస్తున్నాను ఈజీగా మీకు అర్థం కావడం కోసం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ పల్మనరీ ఆర్టరీ. So this is called as a pulmonary artery. So చూడండి, all the arteries carries oxygenated blood. సో మన బాడీలో ఉండేటువంటి ధమనులు లేదంటే ఆర్టరీస్ ఏవైతే అన్నీ కూడా మంచి రక్తాన్ని క్యారీ చేస్తాయి, ఎక్సెప్ట్ వన్ ఆర్టరీ దట్ ఈస్ కాల్డ్ as a pulmonary artery. ఓకేనా? సో పల్మనరీ ఆర్టరీలో ఏముంటుందంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో పల్మనరీ అనగానే ది వర్డ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు లంగ్స్, గుర్తుపెట్టుకోండి. సో మామూలుగా లంగ్స్కి ట్రీట్ చేసే డాక్టర్ని ఏమంటాము, పల్మనాలజిస్ట్ అని. సో దట్ మీన్స్ పల్మనరీ మీన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద లంగ్స్, ది వర్డ్. ఓకేనా? పల్మనరీ ఆర్టరీ అంటే లంగ్స్కి తీసుకెళ్ళేటట్టు ఆర్టరీ. లంగ్స్కి ఏ బ్లడ్ వెళ్ళాలి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళాలి. సో ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడే వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క రైట్ వెంట్రికల్కి పల్మనరీ ఆర్టరీకి మధ్యలో మనకి ఇక్కడ వాల్వ్స్ ఉంటాయి, సెమీ ల్యూనార్ వాల్వ్స్ అంటాం వీటిని వచ్చేసి మనం ఏమంటామంటే సెమీ ల్యూనార్ వాల్వ్స్గా చెప్పుకుంటాం. ఎక్కడ ఉంటాయి, రైట్ వెంట్రికల్కి అండ్ పల్మనరీ. ఎందుకు ఉంటాయి అని చూసినట్లయితే బ్లడ్ షుడ్ ఫ్లో ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ into the pulmonary artery only, but not in the reverse direction. That means the blood should not flow from the pulmonary artery into the right ventricle. కాబట్టి ఇక్కడ వాల్వ్స్ ఏం చేస్తాయంటే ఈ బ్లడ్ని దీంట్లో మాత్రమే పోనిస్తాయి, దీని నుండి బ్యాక్ పోనివ్వవు. సో ఇక్కడ నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. లంగ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది, ప్యూరిఫై అయిపోతూ ఉంటుంది. సో అక్కడ నుండి మళ్ళీ ఏంటంటే మనకి పల్మనరీ వెయిన్ ద్వారా
లంగ్స్ నుండి క్యారీ అవుతుంది ఏంటి, ఆక్సిజనేటెడ్ బ్లడ్. అక్కడ నుండి ఎక్కడికి వచ్చేసి మనకి లెఫ్ట్ ఆరికిల్లోనికి వస్తూ ఉంటుంది. లెఫ్ట్ ఆరికిల్లోకి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే లెఫ్ట్ వెంట్రికిల్లోనికి ఫ్లో అయిపోతుంది. లెఫ్ట్ వెంట్రికిల్ నుండి ఎక్కడికి వెళ్ళాలి, మంచి రక్తం ఎక్కడికి వెళ్ళాలి, కంపల్సరీ ఇట్ షుడ్ బి సప్లైడ్ టు ద ఆల్ ది పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో దట్ విల్ బి క్యారీడ్ బై ద అయోటా అంటాం. సో పెద్ద ధమని ఉంటుంది. సో దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ అయోటా అంటాం. సో అయోటా ద్వారా ఏంటంటే మనకి దిస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ సప్లైడ్ టు ద ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ దట్ విల్ బి క్యారీడ్ బై ద అయోటా. సో అయోటా ఇంకా బ్రాంచెస్గా డివైడ్ అయిపోతుంది, హెడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అ లిమిట్. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా అయితే సెమీల్యూనార్ వాల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా లెఫ్ట్ వెంట్రికల్కి అయోటాక్ మధ్యలో కూడా మనకి సెమీల్యూనార్ వాల్స్ అనేవి ఉంటాయి. సో వాల్ మనకు ఫంక్షన్ తెలిసిందే కదా. సో ఇట్ ఎలోస్ ద బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఇన్ టు ద అయోటా. సో అయోటా నుంచి మనకేంటి మళ్ళీ బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. బాడీ పార్ట్స్లో మళ్ళీ దట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ విల్ బికమ్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ that will be carried by the inferior vena cava and the superior vena cava into the right auricle or right atrium. ఏటీఎంలోనికి ఇక్కడికి వచ్చేసి సేమ్ ఇక్కడ మళ్ళీ ఇదే సర్క్యులేషన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హర్ట్ అండ్ ద వాల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద హర్ట్. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో హర్ట్ అనేది 4 ఛాంబర్స్ ఉంటుంది. పై 2 ఛాంబర్స్ని వచ్చేసి ఆరికిల్స్ అంటాము, కింద 2 ఛాంబర్స్ని వచ్చేసి వెంట్రికల్స్గా చెప్పుకుంటాం. సో వెంట్రికల్స్ యొక్క వాల్స్ అనేవి థిక్గా ఉంటాయి, వీటి యొక్క వాల్స్ అనేవి థిన్గా ఉంటాయి. సో బ్లడ్ అనేది ఇక్కడ ఆరికిల్స్ నుండి వెంట్రికల్స్లోనికి వచ్చేస్తూ ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్లో మొత్తం వచ్చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, రైట్ సైడ్ పార్ట్లో వచ్చేసి మనకు వచ్చేసి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో వాల్స్ వచ్చేసి మనకి 4 అనేవి ఇక్కడ మనం 10th క్లాస్ స్టాండర్డ్లో చూస్తూ ఉంటాం. బట్ నాట్ ఇంకా ఉంటాయి వాల్స్ అనేవి ఇంకా కూడా ఉంటాయి. సో మెయిన్ వాల్స్ వచ్చేసి ఇక్కడ ట్రైకాస్పిడ్ వాల్వ్ ఉంటుంది. దిస్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద రైట్ ఆరికిల్ అండ్ రైట్ వెంట్రికల్, అపాచర్ మధ్యలో ఉంటుంది. అండ్ బైకాస్పిడ్ వాల్వ్ అనేది ఇంకొకటి ఉంటుంది. దిస్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద లెఫ్ట్ ఆరికిల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్, రెండింటి మధ్యలో ఉంటుంది. సో దీస్ వాల్స్ అలో ద బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ద ఆరికిల్స్ ఇన్ టు ద వెంట్రికల్స్ బట్ నాట్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. సో అంతేకాకుండా ఇక మనకి ఇక్కడ మనకి పల్మనరీ ఆర్టరీ అనేది ఇక్కడ ఆరిజినేట్ అవుతుంది. ఎక్కడ నుండి ఆరిజినేట్ అవుతుందని చూసినట్లయితే రైట్ వెంట్రికల్ నుండి ఆరిజినేట్ అవుతుంది. ఇక్కడ మనకి సెమీల్యూనార్ వాల్వ్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే ఇట్ ఎలోస్ ద బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ ఇన్ టు ద పల్మనరీ ఆర్టరీ. సో ఇక్కడ కూడా సేమ్ మనకి లెఫ్ట్ వెంట్రికల్ నుండి అయోటా అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో ఈ అయోటా ప్లస్ లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో కూడా మనకి సెమీల్యూనార్ వాల్స్ అనేవి ఉంటాయి. సో సెమీల్యూనార్ వాల్స్ కూడా ఏం చేస్తాయంటే లెఫ్ట్ వెంట్రికల్ నుండి అయోటాలకి బ్లడ్ ఫ్లోని అలో చేస్తుంటాయి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆల్ ది ఆర్టరీస్ క్యారీస్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీలో మాత్రం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది. అండ్ పల్మనరీ వెయిన్లో వచ్చేసి ఆల్ ద వెయిన్స్ క్యారీస్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆల్ ద వెయిన్స్ క్యారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్. పల్మనరీ వెయిన్లో మాత్రం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది which comes from the lungs into the left auricle of the heart. సో అక్కడ నుండి మంచి రక్తం ఇలా వచ్చేస్తుంది, ఇలా ఫ్లో అయిపోతుంది. దిస్ ఇస్ ద కంప్లీట్ స్ట్రక్చర్, వాల్స్ అండ్ ద మెయిన్ blood vessels which comes into the heart and which originate from the heart. Okay, this is the complete structure of the heart.